గుడిలో దేవుడు నిజంగానే పానకం తాగుతాడు. ఆయన తాగుతున్నప్పుడు గుటక శబ్దం వినిపిస్తుంది. ఈ గుడి వెనుకున్న కథ మీకు తెలుసా? పూర్వం ఒక జమీందారు స్వామివారు నిజంగానే పానకం సేవిస్తారా అని తెలుసుకోవడానికి తెరిచి ఉన్న నోట్లో తన చెయ్యి పెట్టాడు. విపరీతమైన నొప్పి రావడం వల్ల చెయ్యి బయటికి తీగానే ఎముకలు మాత్రమే మిగిలాయి. అది చూసి భయపడకుండా తన చెయ్యిని ప్రసాదంగా స్వామివారు స్వీకరించినందుకు ఆనందపడ్డాడని ఈ క్షేత్రంలో చెప్పుకుంటారు. ఇక్కడ కొండపైన వెలిసిన నరసింహస్వామికి పానకం అంటే మహాప్రీతి. అర్చకులు బిందులతో పానకం పోస్తుంటే స్వామివారు గుటకలు వేస్తూ తాగే శబ్దం మనకి స్పష్టంగా వినిపిస్తుంది. ఇక్కడ అసలైన విచిత్రం ఏంటంటే ఎంత పానకం పోసినా ఖచ్చితంగా సగం తాగి మిగిలిన సగం నరసింహస్వామి భక్తుల కోసం మిగులుస్తారు. స్వామి సత్యయుగంలో అమృతాన్ని, త్రేతాయుగంలో నెయ్యిని, ద్వాపర యుగంలో పాలుని, ఇప్పుడు కలియుగంలో పానకం తాగుతున్నారు. మామూలుగా తీపి ఎక్కడుంటే అక్కడ చీమలు, ఈగలు ఉంటాయి. కానీ ఇక్కడ ఎంత పానకం చెందినా ఒక్క చీమ లేదా ఈగ కూడా కనిపించదు. భూమిపైన అధర్మం పెరిగిన సమయంలో ఆ పానకం చుట్టూ ఈగలు, చీమలు చేరుతాయి. అదే యుగాంతానికి సంకేతమని నమ్ముతారు. ఈ పానకాల నరసింహస్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ లో మంగళగిరిలో ఉంటుంది. ఓం నమో నరసింహాయ నమః. ఈ మహత్యం అందరికీ తెలిసేలా